తీసుకొచ్చాడు? హర హర మహాదేవ శంభో శంకర. ఏది అది శ్రీశైలమా? అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే. దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా? నోటుకొచ్చినంత మాట్లాడుకు. అవును, శ్రీశైలం కాదు, అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం, ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు, శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమై శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా? సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది. అందుకే 2 గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా? చెప్పండి, సంవత్సరం అంతా తెరిచుండే శ్రీశైలంకి వెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్మీ ఏసే, టెల్మీ, శ్రీశైలం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. వద్దులకి, నువ్వు మా అదృష్టానివయ్యా. నన్ను తర్వాత పొగడొచ్చండి. ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి. మీ కొంగు బంగారం చేసుకోండి. బయలుదేరి పదండి పదండి. రండి, త్వరగా రండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. మేము మయమైనా పోయేది. శంభో శంకర. నెక్స్ట్ అంటే తీసుకెళ్తాను. రండి దొరబాబు గారు, రండి. నీ నాటకాలు, చీటింగ్లు అన్నీ తెలిసిపోయాయి. వాడి వైపు చూస్తే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడిని మొగుడని, మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ఎదవని చేసి ఆడుకున్నాడు నీ లక్కీ లవర్. అది నాకు మొదటి నుంచి డౌటే. నెత్తి నోరు బాదుకున్నా వింటేనా వీళ్ళు? అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు? మతి మరుపు, మైండ్ డైవర్షన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతి మరుపు. మనుషుల్ని కూడా మర్చిపోతాడు వీడు. మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. అది చూసాడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు. ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకూర అని అడ్డమైన అబద్ధాలు చెప్పి నిన్ను పడగొట్టాడు. వీడికి మతిమరుపు ఏ రేంజ్లో ఉందో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న. చెప్పండి అంకుల్. ఎవడికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు. దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో, వీడి భాగోతం మొత్తం తెలుస్తుంది. మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఏంటి, అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా? లేదండి, ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాడు. అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు. వీడితో గనక నీకు పెళ్ళేరే హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు. ఏం చేద్దాం వీడిని? ఏం చేద్దాం అంకుల్? ఓ వారం రోజులు లోపలేస్తున్నావు మన జోలికి రాడు. చెప్పనందు, ఏం చేద్దాం చెప్పు. అతను చెప్పింది నిజమేనా? వదిలేవండి.
ఏంట్రా చెప్పేసావా? నీ నోట్లే ఆగదుగా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏముండవు? ఉప్పు చేప పప్పు చారు. నా ప్రేమను మర్చిపోవాలని ప్రేమగా ఉండవమ్మా. మొహమ్మద్ చీగుట్టిన తిన్నానంటే సిగ్గులేక కదమ్మా. కనీసం ఆఖరి ముద్ద అయ్యే లోపైన తను మర్చిపోతాను. మర్చిపోతా. నాకు దేవుడిచ్చిన వరం ఉంది కదా, ఇన్బిల్డ్ మతి మరుపు. సూపర్ షాట్. రోహిత్ శర్మ సెంచరీ చేశాడా? ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళిపోయినట్టుగా. రన్ రేట్ వల్ల కావట్లేదు మా. మర్చిపోకూడదు అనుకున్నాను, మర్చిపోతున్నాను. మర్చిపోదాం అనుకున్నాను, మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు మర్చిమరుపు నాకు ప్రాబ్లం అని అనిపించలేదమ్మా. ఫస్ట్ టైం అమ్మా. నేను మతిమరుపు కానీ మోసగాన్ని కానమ్మా. నా ప్రాబ్లం కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడాను, కానీ నా ప్రేమే అబద్ధం అంటే లోపలేదో ఒక పెయిన్ మా. భరించలేనంత పెయిన్. చచ్చేంతవరకు నేను చచ్చినా మర్చిపోనని గట్టిగా అరిచి చెప్పాలని ఉందమ్మా. కానీ నమ్మదే. ఎలా? దీనికి ప్రాబ్లం ఉంటే ఇది ఏం చేసిందమ్మా? ఒక మనిషిలో చిన్న లోపం ఉంటే వాడు ప్రేమించడానికి పనికిరాడా? నువ్వే కరెక్ట్ నాన్న, నువ్వే కరెక్ట్. నేను అసలు ప్రేమించకుండా ఉండుంటే ఒక అమ్మాయి ఈరోజు నా వాళ్ళు ఇది బాధపడి ఉండేది కాదు. తప్పు చేశా. నాన్న, ఈ ఫ్రూట్స్ అయినా తినరా. ప్లీజ్ మా. ఒరే, ఎన్ని రోజులు ఇలా ఉంటావు? అమ్మా నమస్కారం అమ్మా. ఏరి ఆంజనేయులు గారు. సార్ నమస్కారం. రండి సార్, ఒక గుడ్ న్యూస్ చెప్తామని వచ్చాను. ఏంటి బాబు, హౌ యూ డూయింగ్? అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం. నేను పిలవకపోయినా ఎలాగో నీకు తెలుస్తుంది. అవును, ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంటే ఏ ప్రేమికుడు ఖాళీగా కూర్చోడు, అవునా కాదా? పెళ్లి చెడగొట్టి పిల్లని తీసుకెళ్లిపోయే కార్యక్రమం పెట్టుకోకుండా ముందు జాగ్రత్తగా ఓ మాట చెప్దామని వచ్చాను. ఆపండి. వారం రోజుల నుంచి మనిషిగా లేడు. ఇంకా మీ మాటలతో వాడిని చంపకండి. అది కాదమ్మా, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. వీడి వల్ల మీ అమ్మాయి పెళ్లికి ఎలాంటి నష్టం రాదు. బయలుదేరండి. అరే, నేనేదో కావాలని వీళ్ళిద్దరిని విడగొట్టి ఈ పెళ్లి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి సార్? నందనకి ఇతనంటే ఇష్టం లేదు. నేను ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకుంటున్నా నాన్న అని చెప్పింది నాతో. మీ ఇష్టం నాన్న. శుభం. ఇదిగో తాంబూలాలు తీసుకో. ఏమ్మా, తీసుకోనా? మళ్ళీ తర్వాత నన్ను అనకు. లేదు నాన్న, మీ ఇష్టం. అలా అనద్దు. నీకు వీడినిచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కల్లుడంటే వాడే లక్కీ. వాడు నీ మీద చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయి అభిమానం అయిపోయానమ్మా. అంకుల్
ఒక్క నిమిషం అయ్యా, మాట్లాడుతున్నాను కదా. ఇది తండ్రి కూతురు మధ్య జరుగుతున్న డిస్కషన్. తనకి కరెక్ట్ భర్తని తీసుకురావాలని ఓ తండ్రి పడే తపన తనకి తెలియాలి కదా. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ప్లీజ్. నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం అణువు చూశానమ్మా వాటిలో. నువ్వు చూడలేని ప్రేమ, నేను చూసిన ప్రేమ ఏంటో తెలుసా? మొట్టమొదట హాస్పిటల్లో ఐ లవ్ యూ చెప్పినప్పుడే వాడిని చూసా.